హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాన్వి వ్లాగ్స్. నేను ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పీతల కర్రీ చేయబోతున్నా అండి. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. తర్వాత పసుపు తగినంతగా, తర్వాత నేను సాల్ట్ బదులు కల్లుప్పు యూజ్ చేస్తున్నా అండి. కల్లుప్పు మంచిదని చెప్పేసి సో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా అండి. సో ఆ వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. సో మగ్గనిచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత మనం అందులో కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా కడుక్కున్న పీతలు ఉంటాయి కదా అండి, అవి వేసుకోవాలి. ఇవి నరసాపురం పీతలండి, చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇవి వేసుకొని మనం ఇది కూడా బాగా కలుపుకోవాలండి. మనం బాగా కలుపుకున్న తర్వాత అండ్ ఇందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా అండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి మూత పెట్టుకొని. సో ఇలా కొంతసేపు మగ్గిన తర్వాత చూసారు కదా వాటరు కిందకి ఎలాగా దిగిందో. సో ఇలా అయిన తర్వాత మనము ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ నేను యాడ్ చేశా అండి. సో మీరు రుచికి సరిపడగా, కారంకి సరిపడగా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇది కర్రీని మొత్తం కలుపుకోవాలండి. బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత అండ్ ఇందులో వచ్చేసి మనము ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మనము మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత అండ్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ఉంటుంది కదా అండి, పుల్లటి మామిడికాయ, సో అది యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత అవి ఇంకా కలర్ షేడ్ అవ్వాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా ఉడకాలండి. ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదండి, అవి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పైన గార్నిష్ చేసుకోవాలండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.